BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. Hello my dear friends, welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. Spoken English series we are continuing and let us have the next session. ఎక్కడ వరకు వచ్చామంటే యాక్షన్ వర్బ్ టేబుల్ మీకు ఇచ్చాను, అలాగే బీ ఫామ్ టేబుల్ కూడా ఇచ్చాను. టేబుల్ అన్నది చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దోస్ టేబుల్స్. So 2 tables I have already given you and we have 2 more tables here. ఆ 2 tables ఇచ్చినవి ఏంటి అంటే యాక్షన్ వర్బ్ బీ ఫామ్, తర్వాత టేబుల్స్ ఏంటి అంటే హ్యావ్ ఫామ్ డూ ఫామ్ ఉన్నాయి. ఒకసారి చూడండి హ్యావ్ ఫామ్ టేబుల్. ఒకసారి హ్యావ్ ఫామ్ టేబుల్ చూద్దాం. ఇందులో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఇన్ఫర్మేషన్ హియర్ ఇన్ దిస్ టేబుల్ అంటే ఏముంటాయంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ వర్డ్స్ ఆర్ దేర్. Which this word have is used with which subjects అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. And the subjects, persons, number, tense and the same thing here action verb అని ఇక్కడ ఉంది. ఏవి ఏ యాక్షన్ వర్బ్ మనకు హ్యావ్ ఫామ్ తో యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ హ్యావ్ తీసుకుందాము. హ్యావ్ తో ఏం యూజ్ చేస్తాం మనం? ఐ, వై, యూ, దే. ఐ, వై, యూ, దే తో మనం యూజ్ చేస్తాం. ఐ హ్యావ్, వై హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఓకే, హ్యావ్ ఐ, హ్యావ్ వై, హ్యావ్ యూ, హ్యావ్ దే. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విత్ హ్యావ్. పర్సన్స్ చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఐ, వై అంటే ఫస్ట్, యూ అంటే సెకండ్, దే అంటే థర్డ్. రైట్. నంబర్ చూడాలి. నెంబర్ చూస్తే మనకి సింగులర్, ప్లూరల్. ఏంటి ఇక్కడ? ఐ వచ్చేసి సింగులర్ అవుతుంది, వై, యూ, దే ప్లూరల్ అవుతుంది. యూ ఎప్పుడు కూడా సింగులర్, ప్లూరల్ అవుతుంది. యూ అన్నది ఎప్పుడు సింగులర్ కాదు, ప్లూరల్ కాదు. యూ కెన్ కన్సిడర్ ఇట్ టు బి సింగులర్ అండ్ ప్లూరల్. సెకండ్ పర్సన్ అవుతుంది. తర్వాత టెన్స్. ఇప్పుడు హ్యావ్ ఐ, హ్యావ్ వై, హ్యావ్ యూ, హ్యావ్ దే అనే టెన్స్ ఏంటి అంటే దిస్ ఈస్ ప్రెజెంట్ టెన్స్. మరి ఏవి యాక్షన్ వర్బ్ ఏం యూజ్ అవుతుంది? యాక్షన్ వర్బ్ మనకు V1, VS, V2, V3, V4 ఉన్నాయి కదా. ఇందులో ఓన్లీ మనకు V3 మాత్రమే వస్తుంది, వేరేది రాదు. ఇంకా వేరే యాక్షన్ వర్బ్ రాదు. V1 కానీ, VS కానీ, V2 కానీ, V4 కానీ రావు. ఓన్లీ V3 మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ హ్యాస్ ఉంది. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఫర్ దిస్ హ్యాస్? వి యూజ్ హీ, షీ, it. He has, she has, it has. Has he, has she, has it. And he, she, it always మీకు తెలుసు థర్డ్ పర్సన్. he, she, it ఎప్పుడు కూడా సింగులర్ నంబర్. అండ్ టెన్స్ వచ్చేసి దీనికి ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. Obviously we have V3 for this. అండ్ హ్యాడ్ వచ్చేసి సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ సబ్జెక్ట్స్. హ్యాడ్ సబ్జెక్ట్స్ మనకు అన్నీ ఉంటాయి. అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అలాగే మరి ఇక్కడ ఏంటి? అన్ని పర్సన్స్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ సింగులర్ అండ్ ప్లూరల్. టెన్స్ చూస్తే మనకి దిస్ ఈస్ పాస్ట్ టెన్స్ అండ్ ఆబ్వియస్లీ we use V3. will have అనేది లాస్ట్ వర్డ్ ఇన్ హ్యావ్ ఫామ్. సో will have సబ్జెక్ట్స్ చూస్తే we can use all subjects with will have. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, దెన్ సింగులర్, ప్లూరల్. దెన్ విల్ హ్యావ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్. అండ్ ఇది V3. మై డియర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యావ్ ఫామ్ టేబుల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హ్యావ్ ఫామ్ ఇన్ దిస్ టేబుల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, you can make the sentences very easily, and without remembering this you can't make sentences.
ఇది గుర్తుకు లేకుండా మనం సెంటెన్సెస్ రాయలేం. కాబట్టి మనకు ఇది గుర్తుంటే మనం సెంటెన్సెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బీ ఫామ్ అయిపోయింది, హ్యావ్ ఫామ్ అయిపోయింది, మనకు యాక్షన్ వర్బ్స్ టేబుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి డూ ఫామ్ టేబుల్. డూ ఫామ్ టేబుల్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ వాట్ ఆర్ ద వర్డ్స్ ఇన్ డూ ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్? మీకు తెలుసు ఆల్రెడీ. డూ, డస్, డిడ్, ఈ 3 వర్డ్స్ వచ్చేసి డూ ఫామ్ వర్డ్స్ అన్నమాట. అండ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ వి యూజ్ విత్ డూ? డూతో సబ్జెక్ట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఐ, we, you, they. I do, we do, you do, they do. అంటే do I, do we, do you, do they. ఇవి మాత్రమే వస్తాయి. 4 subjects are used with the do. And when we have 4 subjects, obviously we have first person, second person, third person. మరి నంబర్ ఏమొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? ఐ వచ్చేసి సింగులర్ అవుతుంది. అండ్ వై, యూ, దే సింగులర్ ప్లూరల్ అవుతాయి. యూ మాత్రం సింగులర్ ప్లూరల్ అవుతుంది, బట్ వై, దే అనేది మాత్రం ప్లూరల్ అవుతుంది. కాబట్టి వై హ్యావ్ టు రైట్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్ అవుతుంది. టెన్స్, ఏ టెన్స్? డూ ఐ, డూ వై, డూ యూ అంతా కూడా ప్రెజెంట్ టెన్స్. అండ్ ఏవి యాక్షన్ వర్బ్ ఏమొస్తుంది దీంతో? యాక్షన్ వర్బ్ ఎప్పుడు కూడా మై డియర్ V1 మాత్రమే వస్తుంది. ఎప్పుడు కూడా యాక్షన్ వర్బ్ డూతో V1 వస్తుంది. రైట్, డస్ చూద్దాం. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ వి యూజ్ విత్ డస్? he, she, it. He does, she does, it does. Does he, does she, does it. He, she, it, their third person. అలాగే మరి నంబర్ వచ్చేసి సింగులర్ నంబర్. దెన్ టెన్స్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్ మై డియర్. అండ్ యాక్షన్ వర్బ్ వచ్చేసి ఆల్వేస్ పీపుల్. ఇక డిడ్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. డిడ్ చూస్తే వీ కెన్ యూజ్ డిడ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇది సింగులర్, ప్లూరల్. అండ్ టెన్స్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రమే పాస్ట్ టెన్స్ అవుతుంది. అలాగే దీనికి కూడా ఇవన్నీ వస్తుంది. రిమెంబర్, డూ, డస్, డిడ్ ఎప్పుడు సెంటెన్స్లో ఉన్నా మనకు V1 మాత్రమే వస్తుంది యాక్షన్ వర్బ్. రిమెంబర్, డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ మనకు సెంటెన్సెస్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎప్పుడు కూడా మనకి V1 మాత్రమే వస్తుంది, వేరేది రాదు ఇంకా. అంటే మనకు VS, V2, V3, V4 ఉన్నాయి కదా యాక్షన్ వర్బ్స్, మిగతా యాక్షన్ వర్బ్స్ రావు. సో ఇది మనకు హ్యావ్ ఫామ్ టేబుల్ మై డియర్. ఇది బీ ఫామ్ టేబుల్. యాక్షన్ వర్బ్స్ టేబుల్ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇది బీ ఫామ్ టేబుల్, ఇది హ్యావ్ ఫామ్ టేబుల్, ఇది డూ ఫామ్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తు పెట్టుకున్న తర్వాత మనం సిచ్యువేషన్స్లోకి వెళ్తాం. నేను చెప్పింది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో మనము నేర్చుకునేది ఏంటి అంటే 24 or 25 situations, 3 tenses. టెన్సెస్ అంటే ఏంటివి? యాక్షన్స్. 4 సెంటెన్సెస్ అని చెప్పాను. 4 సెంటెన్సెస్. ఈ 4 సెంటెన్సెస్ ఏంటి అంటే చూడండి ఒకసారి. ఈ 4 సెంటెన్సెస్ 2 క్వశ్చన్స్, 2 ఆన్సర్స్. ఈ 4 సెంటెన్సెస్ అంటే ఏంటి మనం నేర్చుకోవాల్సింది? 2 క్వశ్చన్స్, 2 ఆన్సర్స్. అంటే ఇది ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ 3 యాక్షన్స్. ఓకే, ప్రజెంట్ యాక్షన్, పాస్ట్ యాక్షన్, ఫ్యూచర్ యాక్షన్ ఉంటుంది. ఇందులో సిచ్యువేషన్స్ మనకు 24, 25 ఉంటాయి. ఇవి నేర్చుకోవాలి మనం. మనకు స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం అంతా ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు మనము
2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ ఎలా అవుతాయో చూడండి. సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకుంటాము, తర్వాత తీసుకునేది మనం వర్బ్, దెన్ OW అంటే నేను ఆల్రెడీ చెప్పాను అదర్ వర్డ్స్ అని అర్థం. అదర్ వర్డ్స్ ఈ సెంటెన్స్ని ఫామ్ చేసాము ఇలాగ. ఇక్కడ నౌను ప్రొనౌను వస్తుంది అన్నాను. వర్బ్లో యాక్షన్ వర్బ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సమ్ టైమ్స్ యాక్షన్ వర్బ్ ఒకటే ఉంటుంది, సమ్ టైమ్స్ హెల్పింగ్ వర్బ్ ఒకటే ఉంటుంది. అదర్ వర్డ్స్ వస్తాయి. అండ్ దిస్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది అంటే నెగిటివ్. అంటే నేను ఇప్పుడు 2 ఆన్సర్స్ అన్నాను, 2 క్వశ్చన్స్ అన్నాను. ఇప్పుడు నెగిటివ్ రాయాలి. నెగిటివ్ రాయాలి అంటే ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా వర్బ్ తర్వాతే నాట్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే నెగిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్ రాయాలి అంటే ఫస్ట్ వర్బ్ తీసుకోవాలి, దెన్ సబ్జెక్ట్, దెన్ అదర్ వర్డ్స్. యూ మస్ట్ రిమెంబర్ దట్ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవుతుంది. అలాగే ఇంకొకటి కూడా మనకి క్వశ్చన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, WH క్వశ్చన్. వర్బ్, దెన్ సబ్జెక్ట్, అదర్ వర్డ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఎవరు మాట్లాడినా సరే, ఎంత పెద్దవాళ్ళు మాట్లాడినా, వరల్డ్లో ఎవరు మాట్లాడినా ఇదే ఫార్ములా. రిమెంబర్, దీస్ 2 ఆర్ ఆన్సర్స్, దీస్ 2 ఆర్ క్వశ్చన్స్. ఈ 2 ఆన్సర్స్ అవుతాయి, ఈ 2 క్వశ్చన్స్ అవుతాయి. ఇది పాజిటివ్ ఆన్సర్, ఇది నెగిటివ్ ఆన్సర్. ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, ఇది WH క్వశ్చన్. చేంజెస్ ఏమీ ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాము, తర్వాత వర్బ్ రాస్తాము. వెదర్ ఇట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ ఆర్ యాక్షన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ మనం 2 రాస్తే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలి. సి, ఐ విల్ రైట్ హియర్. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలి, తర్వాత యాక్షన్ వర్బ్ నెక్స్ట్ వస్తుంది. ఇలా మీరు నాట్ రాశారనుకోండి, రిమెంబర్ నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ రాస్తున్నారు. నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ వస్తుంది. వెన్ యూ రైట్ సబ్జెక్ట్, ఇఫ్ యూ వాంట్ రైట్ నాట్, నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. సబ్జెక్ట్ రాసి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ రాసి ఆ తర్వాత నాట్ రాయాలి. తర్వాత యాక్షన్ వర్బ్ వస్తుంది. అంటే నాట్ విల్ బి ఇన్ ద మిడిల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ యాక్షన్ వర్బ్. తర్వాత అదర్ వర్డ్స్ రాస్తారు. దిస్ ఈస్ నెగిటివ్. మీరు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ హెల్పింగ్ వర్బ్. మీరు యాక్షన్ వర్బ్ తీసుకోవద్దు. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత యాక్షన్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, దెన్ యాక్షన్ వర్బ్, దెన్ అదర్ వర్డ్స్. దట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. దెన్ WH క్వశ్చన్కి సేమ్ ఉంటుంది అలాగే. యూ నీడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. WH వర్డ్ దేర్, వర్బ్, సబ్జెక్ట్, అదర్ వర్డ్స్, WH క్వశ్చన్. అంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏమీ ఉండదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్ యూ. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే వినాలి, చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ వస్తుంది. అంతేగాని ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. మీకు ఆల్ ద బెస్ట్ చెప్పే కంటే ఏం చెప్పాలి, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.